సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి దేవరాజు గ్రామస్తులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లవేళలా గ్రామ అభివృద్ధికి తాను ముందు ఉంటానని తెలియజేశారు. ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. చదువుకున్న వ్యక్తిగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో బరిలో ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు ఉంగరం గుర్తు కేటాయించడం జరిగిందని, గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. నేను అచ్చుమాయపల్లి గ్రామ పంచాయతీలో బీసీ జనరల్లో ఒక బీసీ బిడ్డగా నేను ప్రజల ఆశీర్వాదం కోరుతూ ముందుకు పోతున్నా. ఎల్లవేళ్ళ గ్రామ అభివృద్ధికి నేను ముందుంటానని ప్రజలకు హామీ ఇస్తూ నేను ముందుకు పోతుంటే మా అన్నలు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా మిత్రులు, శ్రేయభిలాషులు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా ఒక చదువుకున్న యువకునిగా, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా మరియు గ్రామ అభివృద్ధికి ఇంతకుముందు కూడా నేను 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా నాకు నా గ్రామ ప్రజలందరూ అవకాశం ఇచ్చారు. దాన్ని నేను వినియోగించుకొని చాలా రకాల నా పరిధిలో ఉన్న పనులు నేను ఇంతవరకు కంప్లీట్ చేసిన. ఇప్పుడు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మా అచ్చుమాయపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నా ప్రజలకు నేను మాట ఇచ్చిన. ఆ మాట కట్టుబడి నేను ఖచ్చితంగా పనిచేస్తా. అవసరమైతే గ్రామ అభివృద్ధి కోసం గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, సంబంధిత మంత్రి గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, అన్ని శాఖల అధికారులతోని నేను సమన్వయం చేసుకుంటూ గ్రామ అభివృద్ధిని ముందు తీసుకుపోయేందుకు నేను కష్టపడతా. దయచేసి నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నేను గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా.